రైట్ ఇక మరోవైపు నాగార్జున సాగర్ కు కూడా భారీగా వరద ప్రవాహం అయితే కొనసాగుతుంది. అక్కడ మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ రవి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవి, నాగార్జున సాగర్ కు కూడా భారీగా వరద ప్రవాహం అయితే వస్తున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? నీలిమ, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ అయితే ఎగువ శ్రీశైలం నుంచి అయితే ఇంకా వరద ప్రవాహం కొనసాగుతా ఉంది. గత సోమవారం తెరుచుకున్నటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లు ప్రస్తుతం 18 క్రస్ట్ గేట్ల నుంచి అయితే కృష్ణమ్మ పర్వాలు దుక్కుతూ కిందికైతే దూకుతా ఉంది. నిన్న 22 క్రస్ట్ గేట్లు తెరుచుకున్నాయి. వాటి నుంచి 3,25,000 పైసెక్ల వరద నీరు వస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు కొద్దిసేపటి క్రితం 15 నిమిషాల క్రితం సాగర్కు 10 అడుగుల సాగర్కు ఉన్నటువంటి క్రస్ట్ గేట్లను మొత్తం కూడా తగ్గించారు. 20 గేట్లను మాత్రం ఉన్నటువంటి సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కొద్దిసేపటి క్రితం 18 గేట్లకు తగ్గించారు. ఒక్కో గేటు 10 అడుగుల మేర ఎత్తి ఆ కృష్ణమ్మకు దిగువకైతే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ప్రాజెక్టుకు ఎగువ శ్రీశైలం నుంచి 2,96,000 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తూ ఉంది. అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా కిందికి వదిలిపెడుతున్న పరిస్థితి అయితే ఉంది. గడిచిన 2 ఏళ్లుగా సాగర్ ప్రాజెక్టుకు శ్రీశైలం నుంచి వరద ప్రవాహం భారీగా వస్తుండటంతో వేగంగా కేవలం 11 రోజుల్లోనే సాగర్ నీటి మట్టం నిండుకుండలాగా మారి సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకుంది. గత 2022 ఆగస్టు 11వ తేదీన తెరుచుకున్నటువంటి క్రస్ట్ గేట్లు దాదాపుగా 3 నెలల పాటు నిరంతరాయంగా తెరుచుకుని కృష్ణా వరద ప్రవాహం కింది వైపు వెళ్లిన పరిస్థితి ఉంది. మళ్ళీ 2 ఏళ్ల తర్వాత మళ్ళీ 2024లో ఆగస్టు 5వ తేదీన సాగర్ క్రస్ట్ గేట్లు తెరుచుకున్నా. ఇప్పటికే సాగర్ కుడి ఎడమ కాలువల నుంచి ఆయకట్టు రైతాంగం కోసం సాగునీటిని తాగునీటిని కూడా విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే శ్రీశైలం నుంచి ఇంకా వరద ప్రవాహం ఇంకా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా అయితే డ్యామ్ అధికారులు భావిస్తున్నారు. ఇదే వరద ప్రవాహం కనుక కొనసాగితే సాయంత్రానికి మరో 2 గేట్లను కూడా పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే 18 గేట్లు, ఒక గేటు 10 అడుగుల మేర ఎత్తి 2,96,000 క్యూసెక్లను అయితే పులిచింతల వైపు దిగువకు విడుదల చేస్తున్నారు. మళ్ళీ శ్రీశైలం ఎగువ పరివాహక ఆల్మట్టి నారాయణపూర్ కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టుల నుంచి వరద ప్రవాహం కనుక పెరిగితే ఆ గేట్ల సంఖ్యను మరింతగా పెంచే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణమ్మ అందాలను పాలనూరులా కక్కుతున్నటువంటి స్పిల్వే నుంచి దూకుతున్న కృష్ణమ్మ పర్వాలను చూసేందుకైతే పర్యాటకులు కూడా పెద్ద ఎత్తున సాగర్ ప్రాజెక్టు వైపు వస్తున్నారు. సాగర్ అందాలను తిలకించేందుకు కూడా మొత్తం డ్యామ్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల సందడి కూడా మొదలైంది. అయితే ఈ కొద్దిసేపటి క్రితం 20 గేట్ల నుంచి 18 గేట్లకు తగ్గించడంతో కొంత పర్యాటకులు కూడా చూస్తుంటున్నారు. కానీ ఇంకా సాగర్ క్రస్ట్ గేట్లకు సంబంధించి వరద ప్రవాహం కనుక పెరిగితే క్రస్ట్ గేట్ల సంఖ్యను కూడా పెంచే అవకాశం అయితే ఉన్నట్టుగా డ్యామ్ అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే సాగర్ ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో ఉన్నటువంటి 8 టర్బైన్లకు గాను 4 టర్బైన్లలో రిపేర్లు వచ్చింది. ఈ మిగిలిన టర్బైన్ల విద్యుత్ ఉత్పాదన కూడా కొనసాగుతా ఉంది. అయితే మొత్తంగా ఎగువ శ్రీశైలం నుంచి వస్తున్నటువంటి భారీ ఇన్ఫ్లో నేపథ్యంలో సాగర్ పరిసర ప్రాంతాల్లో పర్యాటకుల సందడితో పాటు సాగర్ క్రస్ట్ గేట్ల నుంచి కృష్ణమ్మ అయితే దిగువకు వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో 45 టీఎంసీలకు గాను 35 టీఎంసీలకు అయితే చేరుకున్న పరిస్థితి ఉంది.